హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి యూఎస్‌లో ఉన్న మా చెల్లి కోసం అయితే నేను కొన్ని పర్చేస్ చేశాను ప్రొడక్ట్స్ అనేవి. ఏమేం పర్చేస్ చేశాను, ఏంటి అనేవి మీకు చూపించాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ అయితే వీడియోకెళ్ళిపోదాం. ఆహ్, ఇవైతే ఫస్ట్ నైబీ క్రీమ్స్ అయితే కొన్నాను. మేకప్ ప్రొడక్ట్స్ ఇవి. ఇవి ప్రో స్ట్రోక్ క్రీమ్స్ ఇవి. ఇవైతే ఒక 3 తీసుకున్నాను. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను ఈ 3 అనేవి. 1, 2, 3. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్స్ అయితే తీసుకున్నాను. సన్ స్క్రీన్స్ అంటే నేను యూట్యూబ్‌లో రివ్యూస్ చూసే తీసుకున్నాను. ఎందుకంటే పెద్ద నేను యూజ్ చేయను ఇవి. నేను గాని, మా సిస్టర్ గాని. సో, ఈ 2 క్రీమ్స్ అయితే యూట్యూబ్‌లో రివ్యూస్ చూసి దేనికి మంచి రివ్యూస్ ఉన్నాయని చూసి మరి తీసుకొని పంపిస్తున్నాను. ఇవైతే డాక్టర్ షేడ్స్ అనమాట. చూస్తున్నారు కదా! ఇవి ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నైబీ ఫౌండేషన్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే ఇవి స్ట్రోక్ క్రీమ్స్ అనేవి దీంట్లో మిక్స్ చేసుకొని యూజ్ చేస్తారంట కొరియన్ గ్లో కోసం. సో, అందుకని చెప్పి ఫౌండేషన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే ఇది కూడా ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మేకప్ వేసుకున్నాక మనం మోస్ట్లీ బయట తిరుగుతూ ఉంటాము. స్వెట్ వచ్చేసి కొంచెం ప్యాచెస్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి దాని ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఈ సెట్టింగ్ స్ప్రే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్. ఇంక ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్ అనమాట. హెయిర్ బ్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడగానే, అందుకే తీసుకున్నాను. హెయిర్ లీవ్ చేసుకున్న పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మంచిగా ఇచ్చాడు. మంచిగా వైట్ పెరల్స్ తోటి డిజైన్ చేసి మంచిగా ఇచ్చాడు. అందుకే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్న బ్యాండ్ ఇది. హెయిర్ బ్యాండ్. నెక్స్ట్ వచ్చేసి బ్లింగ్ బ్లింగ్ ఐ స్టిక్ ఒకటి తీసుకున్నాను. ఏంటంటే ఇది మంచి షైనింగ్ వస్తది మనకి ఐ షాడోకి అనమాట. ఇక్కడ వేసుకోవడానికి కానీ దేనికైనా. మళ్ళీ హైలైటర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు పైన మేకప్ వేసుకున్నాక. ఇవి కూడా పింక్ షేడ్ వస్తది ఇది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఇదొకటి. నెక్స్ట్ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే ఒకటి తీసుకున్నాను. నేను మోస్ట్లీ రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌ను, రోజ్ గోల్డ్ చైన్సే యూజ్ చేస్తాను డైలీ యూజ్. ఎందుకంటే చాలా బాగుంటాయి. ఎక్కువ రోజులు ఉంటది. కలర్ షేడ్ అనేది ఉండదు దీనికి. దీని లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ రోజులు వస్తది. సో, అందుకని ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి నెయిల్ పాలిష్ రిమూవర్ ఒకటి తీసుకున్నాను. ఇది మనకి చాలా మ్యాండేటరీ కదా! అసలు అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ నెయిల్ పాలిష్‌లు వేసుకోవాలంటే నెయిల్ రిమూవర్ అనేది కూడా చాలా మ్యాండేటరీ. అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సైడ్ క్లిప్స్ తీసుకున్నాను. మీకు కనిపిస్తుందా సైడ్ క్లిప్స్? ఇవైతే చాలా బాగున్నాయి. డార్క్ అండ్ లావెండర్ కలర్స్‌తో వచ్చినాయి. డార్క్ పర్పుల్ అండ్ లావెండర్ సైడ్ క్లిప్స్ ఇవి. అందుకనే తీసుకున్నాను. ఇవి బటర్‌ఫ్లైస్ వచ్చాయి మోస్ట్‌లీ. చాలా బాగున్నాయి. నాకు నచ్చినాయి. అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాబిట్ క్లిప్స్. నాకు ర్యాబిట్ క్లిప్స్ అంటే చాలా ఇష్టం మోస్ట్‌లీ. బాగున్నాయి. తనకి హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి మంచిగా బాగుంటాయనే తీసుకున్నాను నేను ఇవి. ర్యాబిట్ క్లిప్స్. నెక్స్ట్ వన్ మ్యాట్ లిప్స్టిక్ విత్ గ్లాసీ అనమాట. ఇది నేను యూజ్ చేశాను కాబట్టి తనకి ప్రిఫర్ చేశాను. తను లిప్స్టిక్ పంపించమని అడిగింది. సో, ఏం పంపించాలని ఆలోచిస్తుంటే అలా నా దగ్గర ఉంది. సో, ఇది బాగుంటుంది అని చెప్పి నేను ఇంకోటి తీసుకొని తనకి పంపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ట్రై చేయండి. ఇవి నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్స్ ఫర్ డైలీ యూజ్ అనమాట. ఒక సెట్ తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పింక్ క్లిప్స్. ఈ క్లిప్స్ అనేవి నేను కొరియన్ డ్రామాలో చూసి ఫాలో అవుతాను మోస్ట్లీ. ఎందుకంటే నాకు పిచ్చి కొరియన్ డ్రామాస్ అంటే. అందులో అందరు హీరోయిన్స్ కానీ, ఎవరైనా సైడ్ క్యారెక్టర్స్ కానీ అందరూ ఇలాంటి సైడ్ క్లిప్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను బాగా ఎడిక్ట్ అయిపోయాను వాటికైతే. సో, అందుకని కొరియన్‌ని ఫాలో అయ్యా. ఇంకా తర్వాత 2 చిన్న క్లిప్స్ తీసుకున్నాను. అంటే ఇవి మన ఇండియాలో కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళేంటంటే హెయిర్ స్టైల్స్ మంచిగా యేసుకొని ప్రతి ఒక్క క్లిప్‌కి న్యాయం చేస్తారనమాట. అందుకని చెప్పి చూసాను. ఇవి కూడా అందుకని ఇవి కూడా 2 తీసుకున్నాను. పింక్ అండ్ బ్లూ.
బాగున్నాయి, ఫ్లవర్లా వచ్చేసి బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ బ్లాక్వి తీసుకున్నాను. మంచిగా హెయిర్ స్టైల్స్ ఏమన్నా యూట్యూబ్లో చూసి వేసుకోవాలన్నా, తనకు వచ్చినవి ఏమన్నా వేసుకోవాలన్నా బ్యాండ్స్ ఎక్కువ పడతాయి కదా, అందుకని ఇది ఒక సెట్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, సైడ్ క్లిప్. ఇది కూడా గ్రీన్ కలర్ వచ్చి, గ్రీన్ షేడ్ వచ్చి చాలా బాగుంది. ఇవన్నీ జీన్స్ పైన కానీ నార్మల్ డ్రెస్ వేర్లో హెయిర్ యూజ్ చేసుకొని సైడ్ క్లిప్స్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయని ఇవి ఎక్కువ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్స్ తీసుకున్నాను 2. ఇవి కూడా రోజ్ గోల్డే, ఆన్లైన్లో పెట్టాను. ఇవి కూడా అంటే చాలా బాగున్నాయి, చాలా సన్నగా, ఎంత బాగున్నాయంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ తనకి కూడా బాగుంటాయి ఇవి డ్రెస్ల మీద పెట్టుకోవడానికి అని చెప్పి బాగుంటాయని తీసుకున్నా. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇంకా నెక్స్ట్ వన్ బ్యాంగిల్స్. అసలు బ్యాంగిల్స్ అయితే నాకు సూపర్గా నచ్చాయి అసలు. ఎందుకంటే మెటల్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ. మధ్యలో మళ్ళీ షైన్ వచ్చే స్టోన్స్, ఒక ఆల్టర్నేట్గా ఒకటి షైన్ వచ్చేది అట్లా ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. కొనాలి నేను కూడా, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం కొంటాను. మా హస్బెండ్ని అడగాలి ఎప్పుడు కొని పెడతారని. ఇంకా ఫైనల్లీ ఇది ఒకటి చోకర్ అయితే నాకు పిచ్చిగా నచ్చిందండి. కనిపిస్తుందా అంటే నేను సరిగ్గా చూపించలేకపోవచ్చు, కానీ చాలా అంటే చాలా బాగుంది. 3000 చెప్పాడు, 3200 చెప్పారు. నేను తెలిసిందే కదా మన ఇండియన్స్ గురించి, బార్గెనింగ్ చేస్తాం కదా, బార్గెన్ చేసి 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 1800కి అయితే ఇచ్చారు ఫైనల్గా. ఇవి దాని ఇయర్ రింగ్స్ అనమాట, వాటర్ డ్రాప్స్. బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ ఎందుకు అంటే మా చెల్లి కోసం నేను ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను. దానికి మ్యాచింగ్ కావాలని చెప్పి నేను మోస్ట్లీ మ్యాచింగే తీసుకున్నాను. మిగతావి చిన్న చిన్నవి తీసుకున్నాను. వీటితో పాటు ఇంకేం తీసుకున్నానంటే చెప్పులు తీసుకున్నాను. చెప్పులు అన్ని డ్రెస్సుల మీదకి మ్యాచ్ అవ్వాలి అని చెప్పి అని అడిగింది. సో ఈ చెప్పులు అయితే తీసుకున్నాను. ఇవి కూడా అరౌండ్ 900 అయితే పడినాయి. బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇవి మింత్రాలో ఆర్డర్ చేసి. బాగున్నాయి కదా. ఇంకా వీటితో పాటు శారీస్, ఈ యొక్క 3 శారీస్ అయితే పక్కన పెట్టాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే, కాకపోతే తనకి ఉన్న వాటిలో ఏవి ఎక్కువ నచ్చినాయంటే ఈ శారీస్ అని చెప్పింది. సో అందుకని చెప్పి ఈ యొక్క 3 శారీస్ పక్కన పెట్టాను అనమాట. దీంతో పాటు ఇదొకటి ఇదైతే చాలా ఈజీగా కట్టుకోవచ్చు, వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు. కానీ మిగతా 2 అయితే వేరే వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ఈ ఒక 2 శారీస్. ఇది పట్టు శారీ, దీనికి ర్యాపింగ్ చేయించాలి, ఇంకా చేయించలేదు. ర్యాపింగ్ చేసి రెడీ చేసి ప్యాక్ చేయించాలి. ఇది ఒక పట్టు శారీ పంపిస్తున్నాను. వీటితో పాటు డ్రెస్ అనమాట. ఇదేనండి, 5000 పెట్టి స్టిచ్ చేయించాను క్లాత్ తీసుకొని. ఈ డ్రెస్ మీదకే ఇవన్నీ మ్యాచింగ్ అనమాట. హెయిర్ క్లిప్స్ కానీ, పర్పుల్ కలర్ హెయిర్ క్లిప్స్ కానీ, ఈ చైన్ కానీ, లేదా చోకర్ కానీ, ఇంకా మేకప్ ప్రొడక్ట్స్ ఇవన్నీ. డ్రెస్ అయితే చూపించలేను, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్యాక్ చేశాను. అది తీస్తే ఫోల్డింగ్స్ తీస్తే మనం అయితే అసలు ఫోల్డ్ చేయలేము. చాలా ఎక్కువ గేర్ తోటి డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను. సో డ్రెస్ అయితే చూపించలేను, ఏమనుకోకండి. సో ఇవైతే ప్రజెంట్ మా చెల్లికి ఇంతవరకు అయితే షాపింగ్ చేశాను. ఇంకా చేయాలి, ఏమేమి కావాలి అని కనుక్కొని అన్నీ చేయాలి. స్లోగా షాపింగ్ చేయాలి ఇంకా, తన నీడ్స్ అన్నీ ఏంటి అని. సో దిస్ ఈజ్ అవర్ వీడియో నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ అయితే క్లిక్ చేయండి. అలానే నన్ను సపోర్ట్ చేయండి. నేనైతే అఫీషియల్గా ఇది ఫస్ట్ వీడియో నాది. సో నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.